హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట. యాక్చువల్లీ ఇదంతా వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి నేను ఏర్పాటు చేసిన టబ్ అనమాట. దీంట్లో యాక్చువల్గా ఆవు పేడ ఇవి వేసాను. ఎప్పటికప్పుడు అన్నీ కూడా కూరగాయల చెత్త, ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఇది బనానా పీల్, తర్వాత వేస్ట్ అయిపోయిన బనానాలు అన్నీ కూడా నేను పిసికి దీన్ని కంపోస్ట్ చేస్తాను అన్నమాట. అంటే లిక్విడ్ లాగా కనిపిస్తుందా మీకు? దీన్ని కొద్దిగా ఈ విధంగా పోస్తున్నాను. ఎందుకంటే మట్టి కూడా వేస్తాం అన్నమాట. మనం ఆల్రెడీ మట్టి కూడా వేస్తున్నాం కాబట్టి అక్కడ జస్ట్ పైన కొద్దిగా మట్టి ఏటో లేవుతుందంటే మనకు వాసన రాదు. ప్లస్ ఏంటంటే చక్కగా అన్నీ మగ్గి తయారవుతాయి. చూడండి, చాలా లోతు దిగిపోయింది ఇది ఆల్రెడీ. ఇప్పుడు వేసాను కదా, ఇదంతా అన్నమాట. ఇలా కొంచెం అది తర్వాత ఏమో నేను పుల్ల మజ్జిగ, ఇది పుల్ల మజ్జిగ మీద వచ్చిన తేట. దీన్ని కూడా దగ్గర చాలా రోజుల నుంచి మనం డీకంపోజ్ చేస్తున్నాం ఇవన్నీ. చేమలు వచ్చేసినాయి చూడండి. వీటికి అవన్నీ పారిపోతున్నాయి. ఇప్పుడు ఇలా ఉంచేసి దీని మీద ఏం చేస్తానంటే ఇందులో పెట్టేస్తా అంతే. అంటే ఏది కూడా మనకి వేస్ట్ అవ్వదు అన్నమాట. వేస్ట్ కాకుండా మనం తయారు చేసుకోవచ్చు. సారీ అండి, నా దగ్గర సరైన ఎక్విప్మెంట్స్ లేవు. వాటిని పాడు చేస్తారు. ఏదైనా చేయబోతే అన్ని ఇబ్బందులే అన్నమాట నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. స్టాండ్ని ఈ విధంగా తగలబెట్టేశారు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వంచేసి.